విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నావు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నావు. ఇక సిగ్గు ఎగ్గు లేకుండా 15 ఆగస్టు నాడు పచ్చి బూతులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు నువ్వు. ఈ రేవంత్ రెడ్డి రైతుల గురించి మాట్లాడండి. ఇవాళ అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఉన్నదా రేవంత్ రెడ్డి? నీకు అర్హత ఉందా నీకు? నేను రైతు బంధు బంద్ చేయలేదు, 2000 బెంచ్ ఇచ్చినా అని మాట్లాడండి ఇవాళ సంగారెడ్డిలో. ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. గత 2 సంవత్సరాల్లో కేసీఆర్ ఇచ్చిన దానికంటే నువ్వు రైతు బంధు తక్కువ ఇచ్చినావు. ఇది తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా, నువ్వు రెడీగా ఉన్నావా అని నేను అడుగుతున్నా. ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇచ్చిన దానికంటే నువ్వు రైతు బంధు ఎక్కువ ఇవ్వలేదు, తక్కువ ఇచ్చినావు. గన్ పార్కులు అమరవీరుల స్తూపం దగ్గర రా, తప్పైతే నేను ముక్కు నేలకు రాస్తా, లేకపోతే నువ్వు రాస్తావా? నేను డేటా కూడా చెప్తున్నా, ఫిగర్స్ కూడా చెప్తున్నా, లెక్కతో సహా చెప్తున్నా. 2020-21 కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు 14,656 కోట్లు. 2021-22 14,772 కోట్లు. 2022-23 14,743 కోట్లు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చారు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఎంత ఇచ్చాడు? 2024-25 రేవంత్ రెడ్డి గారి యొక్క ఫుల్ టర్మ్ 24-25 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రైతు బంధు 5,057 కోట్లు. కేసీఆర్ గారు ఇచ్చింది 14,772. రేవంత్ రెడ్డి ఇచ్చింది 24-25లో 5,057 కోట్లు మాత్రమే. ఇప్పుడు నువ్వు 2,000 పెంచి ఇచ్చినావా, 10,000 ఎగ్గొట్టినావా? చెప్పు రేవంత్ రెడ్డి, సిగ్గుండాలి అబద్ధాలు చెప్పనీకి. 2025-26 నెక్స్ట్ ఇయర్ 2025-26లో ఇది ఇచ్చింది 11,000 కోట్లు. కేసీఆర్ గారు ఇచ్చింది 14,743. 25-26లో నువ్వు ఇచ్చింది 11,000. అంటే 2 ఆర్థిక సంవత్సరాల్లో కూడా నువ్వు 2,000 పెంచి ఇయ్యలేదు. కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే 15,000 కోట్లు తక్కువ ఇచ్చినావు. 2 ఆర్థిక సంవత్సరాలు కలిపితే 15,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఎగ్గొట్టినావు మిస్టర్ రేవంత్ రెడ్డి. కానీ సంగారెడ్డిలో ఏం చెప్పిండు? పచ్చి బూతులు పచ్చి అబద్ధాలు. నేను 2,000 పెంచిచ్చిన. సిగ్గుండాలి మాట్లాడనీకి. ఓ ముఖ్యమంత్రివి 15 ఆగస్టు నాడు మాట్లాడుతున్నావు, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నావు. రైతులు ఏమనుకుంటారు అనే సోయన్ ఉండాలన్నా వద్దా నీకు? 2,000 ఇప్పుడు చెప్పు, పెంచిచ్చినావా దించిచ్చినావా? పెంచిస్తే మరి 14,743 కంటే ఎక్కువ కావాలి కదా. ఒక ఆర్థిక సంవత్సరంలో 5,057, మరొక ఆర్థిక సంవత్సరంలో 11,000. ఇప్పుడు పెంచినవా దించినవా చెప్పు. ఇంకైనా నేను 2 లక్షల రుణమాఫీ చేసిన. పోదామా నీ ఊరికి? రేవంత్ రెడ్డి నీ ఊరికి పోదాంపా. కసీర్కాడ నీ ఊరు కాడ నిలబడి నీ ఊర్లో అందరికీ రైతు బంధు అయిందంటే నేను అక్కడే రాజీనామా చేస్తాను. నువ్వు రేస్తావా? ఏ ఊరికి పోదాం ఈ రాష్ట్రంలో? వస్తావా సిద్దిపేటకు? చెప్పు, నీ ఇష్టమున్న ఊరికి పోదాం, నీ ఇష్టమున్న డేటుకు పోదాం. నువ్వు చెప్పిన టైంకు నేను వస్తా. ఇద్దరం కూడా పోదాం. గన్మెన్లు వద్దు, కార్యకర్తలు వద్దు. ఆ ఊరంతా రుణమాఫీ అయిందంటే నేను సిద్ధం, నువ్వు సిద్ధమా రాజీనామాకు అని నేను అడుగుతా ఉన్నా. అయిందా రుణమాఫీ? దేవుడి మీద ఒట్టు పెట్టి దేవుణ్ణే మోసం చేసిన ఘనుడివి నువ్వు. ఘరానా మోసగాడివి నువ్వు. నిన్ను మించిన మోసగాడు ఉండడు. ఘరానా మోసగాడు అంటున్నా. అందుకే నేను కనబడ్డ దేవుడి మీద, చర్చి మీద, దర్గా మీద ఒట్టు పెట్టి దేవుణ్ణి, దర్గాను, చర్చిను మోసం చేసిన ఘరానా మోసగాడివి నువ్వు. నువ్వా మాట్లాడేది? దేవుడు కనబడితే మేము దండం పెడతాం, కానీ నువ్వు దేవుళ్ళ మీదనే ఒట్టు పెట్టి మోసం చేసిన ఘరానా మోసగాడివి నువ్వు. నువ్వు అసెంబ్లీలో చెప్పింది ఏంది రుణమాఫీ కోసం? రికార్డులు భద్రంగా ఉన్నాయి. గవర్నర్ స్పీచ్లో, ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో రుణమాఫీకి 35,000 కోట్లు పెట్టినా అని నువ్వు అసెంబ్లీలో చెప్పినావు. నువ్వు చేసింది ఎంత? 20,041 కోట్లు. 20,041 crores చేసినావు. ఐ స్టాండ్ బై మై ఫిగర్. చెప్పింది 35, చేసింది 20. 15,000 కోట్ల రుణమాఫీ ఎగ్గొట్టినావు. నీది నోరా మోరా? 2 లక్షల మీద ఉన్నోళ్ళు కట్టుండ్రి,
ఒక్క నిమిషం